ఈరోజు రమ్య ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ లోపలికి ఎవరెవరు వెళ్తున్నారో అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారో చూద్దాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అండ్ నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈరోజు నైట్ అంటే సండే ఎపిసోడ్లో ఈరోజు సాయంత్రం తెలిసింది రమ్య ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఆవిడ 2 వీక్స్ ఉంది లోపల. అసలు ఆవిడని తీసుకోవడమే దండగా అనిపించింది నాకు. లోపలికి వచ్చాక కూడా లైక్ చాడీలు చెప్పడం, అంటే ఉన్న వాళ్ళలో ఎలా గొడవ పెట్టి విడగొట్టేయడం, ఇదే తప్ప ఆ టైం కనబట్లేదు. ఆవిడ బిహేవియర్ ఏంటి అనేది వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడే, బండబూతులు తిట్టినప్పుడే, వైరల్ అయిపోయినప్పుడే వాళ్ళ దరిద్రం వాళ్ళ చండాలం అని అర్థమైపోయింది. సో అయినా 2 వారాలు ఎలాగో ఉంది. ఫస్ట్ వీక్ సేవ్ అయిపోయింది. సెకండ్ వీక్ అసలు ఫస్ట్ వీకే ఆవిడ మీద నామినేషన్ పడితే అప్పుడే పంపించేసేవాళ్ళేమో జనాలు. బట్ 2 వారాలు ఉంది కాబట్టి ఓకే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి బయటకు పంపించేసిన వాళ్ళని మళ్ళీ ఎందుకు బిగ్ బాస్ తీసుకొస్తున్నాడు నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే తక్కువ ఓటింగ్ పడే కదా, అంటే వాళ్ళ ఆట బాగా పోతేనే వాళ్ళకి ఓట్స్ పడలేవు. అంటే వాళ్ళ హౌస్లో ఉండడానికి నాట్ ఎలిజిబుల్ అని తక్కువ ఓట్లు వేసిన వాళ్ళని మళ్ళీ లోపలికి ఎందుకు తీసుకొస్తున్నాడు నాకైతే అర్థం అవ్వలేదు బిగ్ బాస్. మనీష్ వెళ్ళాడు, శ్రీజ వెళ్ళింది, మర్యాద మనీష్ వెళ్ళారు, అట్లా 1 by 1 వెళ్తున్నారు. నామినేషన్ ప్రాసెస్ వరకు అయితే ఓకే. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కొంతమంది మళ్ళీ అక్కడే ఉండి వాళ్ళల్లో 1 or 2 మెంబర్స్ హౌస్లో కంటిన్యూ అవుతారు, మిగతా వాళ్ళు బయటకు వస్తారంట. అంటే ఇప్పుడు ఆ ఇద్దరు వల్ల లోపల ఇన్ని రోజులు ఆట మంచిగా ఆడిన వాళ్ళకి నెగిటివే కదా. ఎందుకంటే వీళ్ళ ఆట బయటికి వెళ్ళారు, వీళ్ళు తప్పులు తెలుసుకుని వేరే వాళ్ళ ఆట ఎలా ఉంది ఎపిసోడ్లని చూసి వస్తున్నారు. అంటే తెలివిగానే ఆడతారు, మంచి ప్లానింగ్తో వస్తారు. సో అలాంటప్పుడు ఇన్ని రోజులు హౌస్ లోపల ఉన్న వాళ్ళు కొంచెం కష్టమే. బట్ మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకైతే అర్థం అట్లా. ఇదైతే నాకు నచ్చలేదు పర్సనల్గా. అంటే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని మళ్ళీ లోపల తీసుకెళ్ళి పెట్టడం, ఇదంతా పక్కన పెడితే మన తనూజ ఈరోజు టాస్క్ ఆడి గోల్డెన్ బజర్ విన్ అవుతుందన్నమాట. సో సేవ్ చేసుకునే పవర్ వచ్చింది. అలాగే తనని మాధురిని పనిష్మెంట్ కూడా చేస్తుంది. సో వాష్రూమ్స్ అండ్ కిచెన్ క్లీనింగ్ ఇవేమీ కాకోకుండా డైరెక్ట్ నామినేషన్ కావాలని కోరుకుంది మాధురి. సో అలాగే డైరెక్ట్ నామినేషన్ వేసేది శ్రీజ కాదు, సారీ, తనూజ. సో శ్రీజ లోపలికి వెళ్తుంది అనేసరికి శ్రీజనేమి వచ్చేస్తుంది నోట్లోకి. ఎందుకంటే శ్రీజ లోపలికి వెళ్తే ఎవరిని మాట్లాడదు, టకటక మాట్లాడుతుంది కదా. సో చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత మండే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తాను నేను. సో మీకేమనిపిస్తుంది? ఎలిమినేట్ అయిపోయి లోపల పంపించిన వాళ్ళని కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? నాకైతే రాంగ్ అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కింద కామెంట్ పెట్టండి. అలాగే స్టార్టింగ్ చెప్పినట్టు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. థ్యాంక్ యూ.